హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఒకసారి ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఎట్లుండే మీ బతుకులు గతములో తెలంగాణ రానప్పుడు, ఎట్లుండే మీ బతుకులు గతములో పాసుపోర్టు బ్రోకర్లు, ఏడేండ్ల ఈ పొద్దులో మీ ఇంట్లో వేల కోట్ల ఆస్తులు, తండ్రి కోపామౌసు కొడుకు కోపామౌసు బిడ్డ కోపామౌసు నేడు, తండ్రి కోపామౌసు కొడుకు కోపామౌసు బిడ్డ కోపామౌసు నేడు, అల్లుడు వారీషు సంతోషులేమో అంబానీ ఆదానీలను మించిపోతుండ్రు. నీళ్ళని నిధులని ఇంటి కోకొలు అని డబుల్ బెడ్రూమ్లని దళిత సీఎం బాని అందరినీ వంచించే మన చంద్రశేఖరుడు. ఎట్లుండే మీ బతుకులు గతములో తెలంగాణ రానప్పుడు, ఎట్లుండే మీ బతుకులు గతములో పాసుపోర్టు బ్రోకర్లు. చూసారు కదా, అప్పుడేలా ఉంది కేసీఆర్ ఫ్యామిలీ, ఇప్పుడేలా ఉంది చూసారు కదా ఫ్రెండ్స్. ఇంకో వీడియో చూడండి ఫ్రెండ్స్. కేసీఆర్ కూతురు కవిత గారు 2018లో ఏం మాట్లాడారు, 2023లో ఏం మాట్లాడారో ఒకసారి చూడండి. ఇప్పుడు నేను ఉండే ఇల్లు ఈ ఇల్లు కూడా కిరాయి ఇల్లే అండి. ఇదేం నా సొంత ఇల్లు కాదు. ఒకటి అపార్ట్మెంట్ మీద లోన్ తీసుకునే తెలంగాణ జాగృతిలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తా ఉన్నామండి. నాదంతా ట్రాన్స్పరెంట్ గా ఉంటది. ఆ షోమెన్షిప్ అన్నది ఉండదు మా దగ్గర. కాకపోతే ఇప్పుడు నేను ఉండే ఇల్లు కూడా ఇది రెంటెడ్ హౌస్ అండి. నా సొంత ఇల్లు అయితే కాదు. గిఫ్ట్ ఏంది, నేను కొనుక్కున్నా. భలే ఉన్నారు. ఎప్పుడైనా పెళ్లి రోజు వ్యాలంటైన్స్ డే రోజు ఎందుకు కొనుక్కోండి, డబ్బులు ఉంటే కొనుక్కోవచ్చు కదా. చూసారుగా ఫ్రెండ్స్, కేసీఆర్ కూతురు కవిత ఏం మాట్లాడిందో మీరే విన్నారు. 2018లో కిరాయి అని ఉన్నాయి అని చెప్పిన కవిత గారు మరి 2023లో ఇంత రిచ్గా ఎలా అయిందో 5 సంవత్సరాల్లో ఆమెకే తెలియాలి. అండ్ 10 సంవత్సరాల క్రితం కేసీఆర్ ఫ్యామిలీకి ఏమీ లేని బీద కుటుంబంగా ఉన్న కేసీఆర్ ఫ్యామిలీ మరి ఈ 10 సంవత్సరాలలో కొన్ని వందల కోట్లు ఎలా సంపాదించాడు. కేసీఆర్ ఫామ్ హౌస్, కేటీఆర్ ఫామ్ హౌస్, కవిత ఫామ్ హౌస్, హైదరాబాద్లో 10 ఎకరాల భూమి, విలువైన భూమి, ఇవి ఎలా వచ్చాయి? ఇది తెలంగాణ ప్రజల దోచుకొని సంపాదించుకున్న ఆస్తి కాదా? కేసీఆర్ కూతురు కవిత ఒకప్పుడు అద్దె ఇంట్లో ఉంటున్నా, కిరాయి ఇంట్లో ఉంటున్నా అని చెప్పిన కవిత ఇప్పుడు దాదాపు బంజారాయిస్లో 250 నుంచి 300 కోట్ల విలువగా చేసే ఇల్లు ఎలా వచ్చింది? కిరాయికి ఉన్న కవితకు, కిరాయి ఇంట్లో ఉన్న కవితకు 20 లక్షలు, ఆమె ఇప్పుడు పెట్టిన వాచ్ 20 లక్షలు విలువ చేసే వాచ్ ఎలా సంపాదించగలిగింది? ఈ 5 సంవత్సరాలలో ఎలా సంపాదించారు? మీ తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ సెంటిమెంట్తో తెలంగాణ ప్రజల ఆస్తిని మీరు దౌర్జన్యంగా దోచుకునేది నిజం కాదా? లిక్కర్ స్కామ్లో కవిత కీ రోల్. లిక్కర్ స్కామ్లో కవిత ప్రధాన పాత్ర పోషించింది. కవితని సిబిఐ వారు ఎంక్వైరీకి తీసుకెళ్లారు ఎన్నోసార్లు, కానీ ఏనారు ఆమె అరెస్ట్ కాలేదు. ఆ ఇప్పటివరకు ఆమె పేరు మీద ఆమె అరెస్ట్ చేయలేదు ఇంతవరకు. ఆ అధికారంతో ఆమె తప్పించుకోగలిగింది, కేసీఆర్కి ఉన్న అధికారంతో. మరి తెలంగాణలో ఉన్న ప్రజలకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని, 3 ఎకరాల ఇల్లు ఇస్తా, 3 ఎకరాల జాగిస్తా అని ఏదో ఇలా చాలా విషయాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఏమైనా ఇచ్చిండా? ప్రజలకు ఏమి ఇచ్చిండు? మీదికైనా 6,75,000 కోట్ల అప్పు చేసి పెట్టిండే తప్ప ఏమి అభివృద్ధి చెందలేదు. ఇక్కడ అభివృద్ధి చెందింది ఏంది అంటే, ఎవరు అంటే కల్వకుంట్ల ఫ్యామిలీ. బరాబర్ చెప్తున్నా, కల్వకుంట్ల ఫ్యామిలీ ఈ రాష్ట్రంలో తెలంగాణ సెంటిమెంట్ చెప్పుకొని కల్వకుంట్ల ఫ్యామిలీ పూర్తిగా అభివృద్ధి చెందింది అని చెప్పడంలో
నిస్సహాయంగా ఎలాంటి డౌట్ కానీ డోకా కానీ లేదు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఒక్కరే పాల్గొన్నట్టు, కేసీఆర్ ఫ్యామిలీ బలిదానం అయినట్టు, మొత్తం కేసీఆర్కి తెలంగాణ తీసుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఒక్కడే కేసీఆర్ ఫ్యామిలీ తెలంగాణ కోసం కొట్లాడిందా? తెలంగాణ ఉద్యమంలో ఓయూ విద్యార్థులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, ఇతర పార్టీల వాళ్ళు ప్రతి ఒక్కరు ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో. కేసీఆర్ ఫ్యామిలీ ఒక్కరే కాదు, చాలామంది ఉన్నారు. అలా చాలామంది కొట్లాడబట్టే తెలంగాణ ఏర్పడింది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. దానికి కొంత కారణం కూడా సోనియా గాంధీ కూడా. సోనియా గాంధీ ఇవ్వకపోతే తెలంగాణ వచ్చేది కాదు కదా. నేను ఒక్కనే ఇచ్చిన అన్నట్టు, మన తాత జాగీర్ అన్నట్టు, మన జాగిరి అన్నట్టు అహంకారంతో ఊగిపోయిన కేసీఆర్కి తెలంగాణ ప్రజలు మంచి బుద్ధి చెప్పారు. ఇకనైనా నువ్వు ఈ అహంకారం మానుకొని ముందు మంచిగా మంచిగా ఉంటే, మంచి చేస్తే నేను తప్పకుండా గెలిపించుకుంటారు, తప్పకుండా నువ్వు ఉంటావు. కానీ తెలంగాణ పేరు చెప్పి తెలంగాణ సెంటిమెంట్తో నువ్వు 100 ఎకరాలు కానీ 100 కోట్లు దోచుకున్నది మాత్రం వాస్తవం. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కాళేశ్వరం చెప్పి దాదాపు అలా కొన్ని 100 కోట్లు అక్కడ తిన్నావు. ప్రతి దాంట్లో నువ్వు ఎక్కడ చూసినా ఏ స్కామ్లో చూసినా నువ్వు 100 కోట్లు తిన్నావనేది వాస్తవం. తెలంగాణ రాకముందుకు ఎలా ఉండే మీ ఫ్యామిలీ, తెలంగాణ వచ్చినాక ఎలా అయింది మీ ఫ్యామిలీ? ఈ 100 ఎకరాలు 100 ఎకరాలు భూమి కానీ, 100 కోట్లు కానీ, ఈ ఫామ్ హౌజులు కానీ, ఇవి మీ ఉండే గెస్ట్ హౌస్లు కానీ ఎలా వచ్చినాయి? ఏడికైనా వచ్చినాయి? ఎట్లా కష్టపడి సంపాదించి చెప్పరాదు? మేము కూడా సంపాదించుకుంటాం. మాకు ఆ రహస్యం, చిదంబర రహస్యం ఏందో మాకు చెప్తే మేము కూడా చేసుకుంటాం కదా, మేము కూడా సంపాదించుకుంటాం కదా. చెప్పరాదు ఏ విధంగా సంపాదించారో? అది న్యాయంగా సంపాదించలేరు, అది మీకు కుల్లా తెలుసు.